సో వచ్చి నేను ఇంకా 2 months అవుతుంది. నాకు షిరిడి సాయిబాబా గారు చిన్నప్పటి నుంచి కూడా నాకు కొన్ని అద్భుతాలు జరిగాయి. నాకు యాక్చువల్గా దాంట్లో కొన్ని విషయాలు చెప్తాను, ఎక్కువసేపు టైం తీసుకోను. నాకు యాక్చువల్గా ఏంటంటే నా చిన్నప్పుడు మా అమ్మగారు చాలా భక్తురాలు, షిరిడి బాబా భక్తురాలు. ఆవిడ అంటే ఎప్పుడు అనుకునేదన్నమాట, షిరిడి వెళ్ళాలి, బాబా గారిని చూడాలి అని చాలా తాపత్రయపడేది. అందులోని 70s అనమాట ఈ మాట అంతా, 75 ఆ టైంలోని. పాపం ఎందుకంటే ఎక్కడ కూడా ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. అప్పుడు ఒక ఆవిడ మా అమ్మగారికి చెప్పారనమాట, మీరు సాయి సచ్చరిత్ర పారాయణ చేయండి, మీకు తప్పకుండా స్వామి ఆశీస్సులు దొరుకుతాయి, మీరు వెళ్తారు షిరిడీకి, మీరు అది ఒక సంకల్పం పెట్టుకొని చేయండి అని అంటే, మా అమ్మగారి దగ్గర అంటే ఉన్నది మా ఫాదర్ రైల్వేలో చేసేవారు. అప్పుడు ఇంట్లో పిల్లలు సంసారం చాలా పెద్దది అవడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి. సో మా మదర్ ఏమో ఎప్పుడు అనుకుండేవారు, పుస్తకం కొనుక్కోవాలి, బుక్ కొనుక్కోవాలి, బాబా ఎలా చేయాలి, ఏం చేస్తే నేను ఎలాగ నాకు ఒక దారి చూపించు అని అంటే, ఒకసారి మా మదర్ మార్కెట్కి వెళ్తున్నారనమాట. ఆ పుస్తకం కాస్ట్ వచ్చేసి సాయి సచ్చరిత్ర 75 రూపీస్ ఏదో ఉంది. అక్కడ మనకి మార్కెట్లో వెజిటేబుల్స్ కొనుక్కొని వచ్చినప్పుడు సరిగ్గా అక్కడ 75 రూపీస్ అలా పడి ఉన్నాయి. 10 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ అట్లాగా లైన్గా ఉన్నాయన్నమాట. మా అమ్మగారు ఏమో అందరికీ అడిగారు, ఈ మనీ ఎవరిదండి, డబ్బులు ఎవరివండి అని అంటే, మాకు కాదంటే మాకు కాదన్నారు అందరూ. మా అమ్మగారు ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఆ మనీని లక్ష్మీదేవిని అలా తిరస్కరించి వెళ్ళకూడదు అని చెప్పి అది తీసుకొచ్చి సాయి సచ్చరిత్ర బుక్ కొనుక్కున్నారు. కొనుక్కొని పారాయణ చేశారు. ఆ పారాయణ తర్వాత తనకి ఏంటంటే షిరిడీకి వెళ్ళే అవకాశం అయితే దొరకలేదు, కానీ ఇంట్లో సమస్యలన్నీ మాత్రం తీరిపోయినాయి. అలాగే నా లైఫ్లో నేను అప్పటి నుంచి మా అమ్మగారిని, అంటే మా ఫాదర్ వచ్చేసి సత్యసాయి డివోటీ, సాయిబాబా సత్యసాయి గారు డివోటీ. నేను కూడా బాల వికాస్ మెంబరు చిన్నప్పటి నుంచి. నాకు సేవా కార్యక్రమాలు అంటే ఇష్టం. ఏదైనా అంటే వికలాంగులని, అంటే బ్లైండ్ పీపుల్, ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలని చిన్నప్పటి నుంచి నాకు ఒక తపన ఉంది. సో నాకు